హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల 1000 నా మెడల వరమాల ఎపిసోడ్ 71. ముందుగానే చెప్తున్నానండి, రేపు ఆదివారం. నేను రేపు ఒక్కరోజు స్టోరీస్ అప్లోడ్ చేయను. అసలైతే ఈరోజు కూడా నాకు బాగా కాఫ్గా ఉంది. మళ్ళీ మీరందరూ స్టోరీ గురించి వెయిట్ చేస్తారు అని కొంచెం వేడి నీళ్ళు తాగి స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశాను. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హారిక, సంజయ్ హాస్పిటల్ నుంచి బయలుదేరారు. బైక్ డ్రైవ్ చేస్తున్నాడు సంజయ్. హారిక, భార్యాభర్తలు ఎలా కూర్చుంటారో కూడా తెలీదా అంటూ బైక్ ఆపి చిట్టికి ఎలా కూర్చోవాలో, ఎంత దగ్గరగా కూర్చోవాలో నేర్పిస్తున్నాడు సంజయ్. సంజయ్, ఇప్పుడు ఇదంతా అవసరమా? అది కూడా రోడ్డు మీద. అందరూ మనల్ని చూస్తున్నారు. పద వెళ్ళిపోదాం అంది హారిక. చూస్తే చూడని చిట్టి, నేనేమైనా పక్కింటోడి పెళ్ళాన్నేమైనా నా బండి ఎక్కించుకున్నానా? నువ్వు నా పెళ్ళానివే కదా. నా ఇష్టం. నేను నీతో ఎలా అయినా బిహేవ్ చేస్తాను. చూసేవాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడగలరా? అసలు భార్యాభర్తల మధ్యలోకి వాళ్ళంతా ఎందుకు వస్తారు? నువ్వు నోరు మూసుకుని దగ్గరగా జరిగి కూర్చో, ఓకే అన్నాడు సంజయ్. వీడెక్కడి మొగుడ్రా బాబు, దగ్గరగా కూర్చోకపోతే వెళ్ళే దారిలో ఆపి మరీ స్పీచ్ ఇస్తున్నాడు. వీడు చెప్పినట్లు వినకపోతే ఈరోజు ఇంటికి వెళ్ళినట్లే అనుకుంటూ సంజయ్ చెప్పినట్లే దగ్గరగా జరిగి కూర్చుంది హారిక. ట్రాన్స్పరెంట్ మిర్రర్లో నుంచి హారిక ఎక్స్ప్రెషన్స్ చూస్తూ, ఏయ్ ఫేస్ ఏంటి అలా పెట్టావు? నాకు దగ్గరగా కూర్చోవడం నీకు ఇష్టం లేదా అన్నాడు సంజయ్. అసలు ఇప్పుడు నేను ఏమైనా అన్నానా అని మనసులో అనుకుంటూ, వీడితో ఆర్గ్యూ చేయడం నా వల్ల కాదు అని వచ్చి రాని ఒక చిన్న నవ్వు నవ్వింది హారిక. ఇంటికి రాగానే ఫాస్ట్గా బైక్ దిగి లోపలికి వెళ్ళింది. బాబోయ్, నైట్ అయిపోతుంది, నేను అర్జెంటుగా నిద్రపోవాలి అనుకుంటూ తన బెడ్రూమ్లోకి వెళ్ళి గొల్లెం పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంది హారిక. ఎప్పుడెప్పుడు చిట్టి బెడ్రూమ్లోకి వస్తుందా అని ఎదురు చూస్తున్న సంజయ్ తానంతట తానే బెడ్రూమ్లోకి రావడం చూసి ఒక్క నిమిషం చిట్టి దగ్గరికి వచ్చేశాడు. ఏంటే, నన్ను కూడా రాకుండా గొల్లెం పెట్టేస్తున్నావు? నేను వచ్చాక గొల్లెం పెడితే బాగుంటుంది కదా అంటూ వచ్చి తలుపు వేశాడు. సంజయ్ని చూడగానే చిట్టికి చెమటలు పట్టేశాయి. ఎరక్కపోయి ఈ రూమ్కి వచ్చేసాను, ఇరుక్కుపోయాను అని మనసులో అనుకుంటూ, ఒరే సంజు, నా గురించి నీకు తెలీదు. నాకు అస్సలు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు. మర్యాదగా నా రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపో. నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అంది నొక్కి నొక్కి మాట్లాడుతూ. అవును కదూ, నిజమే. ఈ చుడిదార్ ఈరోజు నైట్కి అస్సలు సెట్ కాదు. చక్కగా తలస్నానం చెయ్యి, తెల్ల చీర కట్టుకో, మల్లెపూలు పెట్టుకో, పెద్దగా నగలు అవి ఏమీ వద్దు, సింపుల్గా రెడీ అవ్వు, నాకు అలాగే ఇష్టం. బుగ్గన చుక్క మాత్రం మర్చిపోకు, లేకపోతే నాదిష్టే తగులుతుంది నీకు అన్నాడు సంజయ్. అసలు నువ్వు చెప్పినట్లు నేనెందుకు రెడీ అవుతాను? నా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటాను. తెల్ల చీర, మల్లెపూలు నేనేం పెట్టుకోను. మర్యాదగా బయటికి పో అంది హారిక. ఏంటే ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావు? ఆర్డర్ మీద ఆర్డర్ ఇస్తున్నావు. అయినా నువ్వు చెప్పిన ప్రతి దానికి తల ఊపడానికి నేను ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్నేమీ కాదు, నీ మొగుడిని. అర్థమైందా? ఇప్పుడు నీ మీద నాకు ఫుల్ రైట్స్ వచ్చేసాయి అంటూ అదొక రకంగా రొమాంటిక్గా చూస్తూ తన దగ్గరికి అడుగులు వేస్తున్నాడు సంజయ్. ఆహా, ఎవరు చెప్పారు బాబు అలా అని? రాజ్యాంగంలో ఏమైనా రాశారా అంటూ ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ, ఆగు, అక్కడే ఆగు. ఏంటసలు మీదికి వస్తున్నావు? అరే, ఆగమంటే ఆగవా అని తన మీదకి వస్తున్న సంజయ్ని తోసేస్తూ ఎటైనా పారిపోవడానికి ట్రై చేసింది హారిక. తన ముందు నుంచి పక్కకి తప్పుకుని పరిగెత్తడానికి ట్రై చేస్తున్న హారిక చేతిని గట్టిగా పట్టుకుని తన వైపుకి లాక్కున్నాడు సంజయ్. గట్టిగా తన కౌగిలిలో బంధించాడు. ఇద్దరి మధ్యలో నుంచి గాలైనా వెళ్ళలేనంత దగ్గరగా ఉన్నారు. చిట్టి బిగుసుకుపోయి బొమ్మలాగా ఉండిపోయింది సంజయ్ కౌగిలిలో. చిట్టి కళ్ళలోకి చూస్తూ, ఎందుకే నన్ను చూసి పారిపోతున్నావు? నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు. సారీ చెప్పాను కదరా,
ఇంకా నువ్వు నాకు దూరంగా ఉండడం కరెక్ట్ కాదు. అర్థమైందా? అర్థం చేసుకో. నన్ను ఏడిపించకు. పాపం అనిపించట్లేదు నన్ను చూస్తుంటే అన్నాడు సంజయ్. సంజయ్ కౌగిలిలో నుంచి విడిపించుకోవడానికి తెగ ట్రై చేస్తూ, అబ్బా వదులు అని గింజుకుంటూ, నీకు అనిపించలేదా పాపమని? నీ వల్లే కదా నేను అదంతా చేశాను. పైగా నన్ను కొట్టావు కూడా. నన్నొదులు అంది హారిక మొహం తెగ తిప్పేసుకుంటూ. వదులు అని అన్నిసార్లు అనకు. చచ్చినా వదలను. నువ్వు నాతో నార్మల్గా ఉంటేనే మంచిది. ఇలా దూరంగా ఉండడానికి ట్రై చేస్తే నేను ఇంకా నీ వెంట పడతాను. దగ్గర అవ్వడానికి ట్రై చేస్తాను. నా కాన్సన్ట్రేషన్ మొత్తం నీ మీదే ఉంటుంది. నువ్వు మూతి తిప్పుకుంటూ మొహం తిప్పుకుంటూ దూరంగా వెళ్ళిపోతుంటే నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తోంది. ఎందుకనో నీకు త్వరగా దగ్గర అవ్వాలనిపిస్తోంది. ఇప్పుడు కూడా నువ్వు బైక్ దిగి ఫాస్ట్గా లోపలికి వచ్చేసి గొల్లెం పెట్టుకుని నిద్రపోదాం అనుకున్నావు కదా. నన్ను అవాయిడ్ చేయాలనే కదా నీ ప్లాన్. ఇప్పుడు చూడు, నువ్వు నా కౌగిట్లో ఉన్నావు అన్నాడు సంజయ్ తనని కిస్ చేయడానికి దగ్గరగా వస్తున్నట్లు చాలా దగ్గరగా వస్తూ. సంజయ్ మూతికి తన చేతిని అడ్డు పెట్టేసింది హారిక. ఓయ్, ముందు నన్ను వదులు బే, కొడతాను లేకపోతే. అబ్బా వదులు. హారిక చేతిని కిస్ చేశాడు సంజయ్. చిచ్చి యాక్ అంటూ తన చేతిని తెగ రుద్దేసుకుంటోంది. ఏంటే చిచ్చినా యాక్కా? నీ ఎంకమ్మ లిప్ కిస్ ఇవ్వాలి నీకు అసలు. మర్యాదగా నన్ను వదిలేయిరా. పిచ్చిగా వాగుతున్నావు. వదలకపోతే ఏం చేస్తావు? నీకు దండం పెడతాను సంజు, ప్లీజ్ నన్ను వదిలి కూడా మాట్లాడొచ్చు కదా. నా నడుము మీద నీ చేతులు తీయిబే. చెక్కిలి గీలి వస్తోంది. చచ్చిపోతున్నాను. కొంచెం దూరం జరుగు ప్లీజ్. ఊపిరి ఆడట్లేదు అంది హారిక. ఏంటి నువ్వు? నీకు నచ్చినవాడు నీకింత దగ్గరగా ఉంటే నీకేమీ అనిపించట్లేదా? అనిపిస్తోంది. ఎందుకు అనిపించట్లేదు? హే నిజమా? ఏమనిపిస్తోంది చిట్టి? ఎగ్జైటెడ్గా అడుగుతున్నాడు సంజయ్. నువ్వు వదిలితే వెంటనే పారిపోవాలనిపిస్తోంది అంది హారిక. సంజయ్ తనకి దగ్గరగా కిస్ చేయడానికి వస్తున్నట్లు దగ్గరగా వస్తుంటే మొహం అటు ఇటు తెగ తిప్పేసుకుంటూ భయంగా సంజయ్ని చూస్తూ, ఏయ్ ఏంటే నువ్వు? కొంచెమైనా రొమాంటిక్ సెన్స్ లేదు నీకు? మరి నువ్వేంటిరా? నీకు రొమాంటిక్ సెన్స్ తప్ప ఇంకేమీ లేదు. హారిక మాటలు, తన ఎక్స్ప్రెషన్స్ ఒక్క నిమిషం సంజయ్కి నవ్వు తెప్పించాయి. నవ్వుతూ, అవును చిట్టి, అందుకనే కదా నీ వెంట పడుతున్నాను. నువ్వేమో ఇలా భయపడి పారిపోతున్నావు. నాకు నీ బ్రీత్ని ఎంజాయ్ చేయడం, టేస్ట్ చేయడం చాలా ఇష్టం. మరి కోఆపరేట్ చేస్తావా? వాట్? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? బ్రీత్ టేస్ట్ చేయడం ఏంటి? అరే తెలీదా నీకు? తెలీదు. నువ్వేం మాట్లాడుతున్నావు కూడా అర్థం కావట్లేదు. ప్లీజ్ నన్ను వదలవా అంది హారిక. తెలీదన్నావు కదా చిట్టి, ప్రాక్టికల్గా నేర్పించమంటావా? బ్రీత్ టేస్ట్ చేయడం అంటే ఒకరి ఊపిరిని మరొకరు టేస్ట్ చేయడం అన్నమాట. చూపిస్తానురా అంటూ చిట్టికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తనని అలాగే గట్టిగా పట్టుకుని తనని కిస్ చేశాడు సంజయ్. 4 పెదవులు ఒక్కటయ్యాయి. ఇద్దరి ఊపిరి ఒక్కటిగా మారింది. సంజయ్ అలా సడన్గా తనని కిస్ చేసేసరికి రియాక్ట్ అవుతూ చేతులతో కొడుతోంది హారిక. అయినా సంజయ్ వదలలేదు. 1 నిమిషం తర్వాత హారిక కూడా తనకి తెలియకుండానే సంజయ్కి సహకరిస్తోంది. మరుక్షణంలోనే తేరుకుని సంజయ్ని తన బలమంతా ఉపయోగించి చేతులతో తోసేసి గబగబా కంగారుగా ఆ రూమ్లో నుంచి బయటకు పరుగు తీసింది హారిక. తనని తోసుకు వెళ్తున్న చిట్టి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు సంజయ్. ఏయ్, అలా మధ్యలో వెళ్ళిపోకూడదు చిట్టి. ఇంకా నేను ముద్దు సరిగ్గా పెట్టలేదు, అప్పుడే వెళ్ళిపోతున్నావు. రా అంటూ తన వైపుకి లాక్కున్నాడు. ఏయ్ వదులు బే, నీ అబ్బా వదులు, నాకు నొప్పి వస్తోంది అంటూ సంజయ్ చెయ్యి విడిపించుకోవడానికి ట్రై చేస్తోంది హారిక. ఏంటే వదిలేది? ఇంత దూరం వచ్చాక ఎలా వదులుతాను? కిస్ పెట్టు ఫస్ట్ అంటూ తనని మరీ దగ్గరగా తీసుకుంటున్నాడు సంజయ్. వదులు సంజు అంటున్న సంజయ్ వదలకపోవడంతో సంజయ్ చేతిని కొరికి పారిపోయింది హారిక. అబ్బా చిట్టి, ఏయ్ చిట్టి ఆగు. సంజయ్ పిలుస్తున్నా
అస్సలు పట్టించుకోకుండా పరిగెత్తింది. అలివేలు వాళ్ళు స్టే చేస్తున్న రూమ్లోకి వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ వాష్రూమ్లోకి వెళ్ళిపోయి నీళ్లు నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్ముతోంది. యాక్! చిచ్చి! పంది వెధవ! ఆ ముద్దు ఏంట్రా బాబు! అనవసరంగా బెడ్రూమ్లోకి వెళ్ళాను. సంజుగాడు నా వెనకాలే అంత ఫాస్ట్గా వచ్చేస్తాడనుకోలేదు. దొంగ సచ్చినోడు చాలా ఫాస్ట్గా ఉన్నాడు. నిన్నటి నుంచి చూస్తున్నాను. నా మెడలో తాళి కట్టాడో లేదో తిక్కగా బిహేవ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈవినింగ్ అంతే. ఇప్పుడే ఇలా రెచ్చిపోతున్నాడు. నైట్ అయితే ఏం చేస్తాడో ఏమో. ఒక్కదాన్ని అస్సలు ఉండకూడదు. నన్ను ఎత్తుకు తీసుకువెళ్ళిపోతాడు. బండ వెధవ అని ఫేస్ వాష్ 1కి 2 సార్లు చేసుకుని వాష్రూమ్లో నుంచి బయటికి వచ్చింది హారిక. ఏంట్రా చిట్టి, నువ్వు మా వాష్రూమ్లోకి వెళ్ళావు. పైన ఏదైనా వాటర్ ప్రాబ్లం వచ్చిందా అంది అలివేలు చాలా నార్మల్గా. ఆహా లేదా ఆంటీ, సంజయ్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. చెప్పలేక చాలా సిగ్గుపడుతూ చెప్పింది హారిక. అవునా? అయినా కొత్త జంట కదమ్మా మీరు. ఇవన్నీ కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి. రాను అలవాటైపోతుంది. అలా నువ్వు అతని దగ్గర ఉండకుండా ఇక్కడికి వచ్చేయడం కరెక్టేనా? వెళ్ళు, మీ ఆయన దగ్గరికి వెళ్ళు అంది అలివేలు. పొండి ఆంటీ, మీరెప్పుడూ సంజయ్కే సపోర్ట్. నేను మీతో మాట్లాడను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయి లక్ష్మి వాళ్ళ రూమ్లో కూర్చుంది హారిక. ఆంటీ, నేను ఇక్కడే ఉంటాను. నాకు సంజుగాడి దగ్గరికి వెళ్ళాలంటే భయమేస్తుంది అంది హారిక లక్ష్మి దగ్గరగా కూర్చుని. ఇట్స్ ఓకే చిట్టి, నో ప్రాబ్లం. నువ్వు ఇక్కడే ఉండు. ఎందుకంత భయపడుతున్నావు? ఆ దొంగ రాస్కేల్ ఏమైనా చేశాడా అంది లక్ష్మి. ఆహా, ఏమీ లేదాంటీ, ఏమీ చేయలేదు అంటూ తన ఫేస్ని కవర్ చేసుకుంటూ అంది హారిక. ఏంటే, నిజంగానే వాడేమీ చెయ్యలేదా అని అడిగింది ఐశ్వర్య హారికని బాగా అబ్జర్వ్ చేస్తూ. ఇదేంటి సిఐడి రేంజ్లో నన్నే చూస్తోంది. అసలు సంజుగాన్ని పట్టుకుని కొట్టాలి. ఇలా కొరికేస్తే అందరూ నన్నే చూస్తారు కదా. నా పరువు మొత్తం పోతోంది. దొంగ సచ్చినోడు అని తిట్టుకుంటూ తన చేతులు అడ్డు పెట్టుకుంటోంది తన ఫేస్కి హారిక బిహేవియర్, తన చూపులు, చేతిని లిప్స్కి అడ్డు పెట్టుకుని మాట్లాడుతున్న హారిక మాటలు అన్నీ అబ్జర్వ్ చేస్తూ, నాకు అర్థమైపోయింది చిట్టి. నువ్వు నీ చెయ్యిని అడ్డు పెట్టుకుని మాట్లాడుతున్నప్పుడే నాకు ఒక క్లారిటీ వచ్చింది. బావుందా అంది ఐశ్వర్య సిగ్గుపడుతూ. ఐషు, ఐ విల్ కిల్ యూ అంటూ ఐశ్వర్యాని పిల్లోతో కొడుతోంది హారిక. చిట్టి ఫోన్కి మెసేజ్ మీద మెసేజ్ వస్తోంది. తనని కొడుతున్న చిట్టిని తోసేసి చిట్టి ఫోన్ తీసుకుని చూసింది ఐశ్వర్య. అదేంటి చిట్టి, ఇప్పుడే కదా నువ్వు ఒకటిచ్చావు. వాడికి సరిపోలేదేమో, అప్పుడే మెసేజ్ చేస్తున్నాడు. ఏం చేశాడో చూస్తాను అంటూ చిట్టికి తన ఫోన్ తనకివ్వకుండా ఏడిపిస్తూ వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తోంది ఐశ్వర్య. ఐషు, చంపేస్తా నిన్ను. నా ఫోన్ నాకు ఇవ్వవే. అబ్బా, ఇస్తాను. మెసేజ్ చూస్తే గానీ ఇవ్వను నవ్వుతూ ఏడిపిస్తోంది ఐశ్వర్య. ఐషు, నీకు దండం పెడతానే, ప్లీజ్ ఓపెన్ చెయ్యకు. హో గాడ్, మా అన్నయ్య చూడు నీకు ఎన్నిసార్లు లవ్ యూ చెప్తున్నాడో. ఫోన్ మొత్తం లవ్ యూ నవ్వింది. నీ ముద్దు సూపర్ ఉంది. నైట్ కోసం వెయిట్ చేస్తున్నాను. సంజయ్ మెసేజ్ చేశాడు. ఓహో చిట్టి, నీకు కాంప్లిమెంట్ ఇస్తున్నాడే. నీ ముద్దు సూపర్ ఉందిట. నైట్ కోసం వెయిట్ చేస్తున్నాడంటే నవ్వుతూ పరుగులు తీస్తోంది ఐశ్వర్య. షటప్ ఐషు, అది నా పర్సనల్. చదవచ్చా నువ్వు? నా ఫోన్ నాకు ఇస్తావా ఇవ్వవా? లేదు, ఇంకా వాడు ఏదో రాస్తున్నాడు. మీ చాటింగ్ ఏంటి ఇంత ఇంట్రెస్ట్గా ఉంది? నవ్వుతూ పరుగులు తీస్తోంది ఐశ్వర్య. ప్లీజ్ ఐషు, నేను పరిగెత్తలేను. ప్లీజ్ ఫోన్ ఇచ్చేయి బ్రతిమలాడుతూ పరుగులు తీస్తోంది హారిక. సంజయ్ చిట్టి ఫోన్కి సాంగ్ వాట్సాప్ పంపించాడు. ఐశ్వర్య ప్లే చేసి ఎగ్జైటెడ్గా వింటోంది. ఐ లవ్ యూ ఓ హారిక, నీ ప్రేమకే జో హారిక. ఐ లవ్ యూ ఓ హారిక, నీ ప్రేమకే జో హారిక. ఓ మై గాడ్, మా అన్న నీ గురించి పాట పాడుతున్నాడు అని నవ్వుతూ అల్లరి చేస్తున్న ఐషు దగ్గర నుంచి ఫోన్ లాక్కుంది హారిక. మాడిపోయిన హారిక మొహం చూసి పడి నవ్వుతోంది ఐశ్వర్య. స్టాప్ ఇట్ కోపంగా
అరిచి రూమ్లోకి వెళ్ళి డోర్ వేసింది హారిక. హీడియట్, వీడికి బుద్ధి లేదు. అసలు ఏంటి ఇలా రెచ్చిపోతున్నాడు? బాబోయ్, వీడిని చూస్తేనే నాకు టెన్షన్ వచ్చేస్తోంది. నైట్ కోసం వెయిట్ చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నాడు? వాడి బ్రెయిన్లో ఏదో నడుస్తోంది. నేను అసలు ఈ రూమ్లో నుంచి బయటికి వెళ్ళను అనుకుంటూ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది హారిక. 9-10 అవుతోంది. అందరూ నిద్రపోయారు. ఒకటే ఎక్కిళ్ళు వచ్చేస్తున్నాయి హారికకి. చిన్నగా డోర్ తీసి ఎవరూ లేరు కదా అని చుట్టూ చూసి కిచెన్లోకి వెళ్ళింది. వాటర్ తాగుతూ ఉంటే యాపిల్ కొరుకుతున్న సౌండు. తన పక్కనే యాపిల్ తింటూ నుంచున్న సంజయ్ని చూసి షాక్లో అలాగే నుంచుంది హారిక. నీకోసం ఇంతసేపు వెయిట్ చేయాలా? ఆల్రెడీ మెసేజ్ పెట్టాను కదా, నైట్ నీకోసం వెయిట్ చేస్తానని. మొగుడి మాట అంటే లెక్కలేదా? లేకపోతే రూమ్లోనే కూర్చుంటే రాలేను అనుకున్నావా అన్నాడు సంజయ్ చిట్టి వైపు ఒక్కొక్క అడుగు వేస్తూ. సంజు, దగ్గరికి రాకు, కొట్టేస్తా చెప్తున్నాను, అడ్డు తప్పుకో అని సంజయ్ నుంచి తప్పించుకోవడానికి అటు ఇటు చూస్తోంది హారిక, దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ. ఏంటి, ఇక్కడ నుంచి తప్పించుకుని పారిపోదాం అనుకుంటున్నావా? అయినా అడ్డు తప్పుకో అంటున్నావేంటి? నీకోసం ఇప్పటి వరకు కూర్చున్నాను, ఇంకా నా వల్ల కాదు, అర్థం చేసుకో అంటూ ఒక్కసారిగా చిట్టిని అలా ఎత్తుకుని భుజంపై వేసుకుని తీసుకెళ్ళిపోతున్నాడు. ఒరి సంజు, ఏం చేస్తున్నావు బే? దండం పెడతాను, వదులు, నేను ఇంకా దీనికి రెడీగా లేను, ప్లీజ్ వదిలేయరా నన్ను, గట్టిగా అరుస్తాను, అందరినీ పిలుస్తాను అంది హారిక గింజుకుంటూ సంజయ్ వీపు మీద చేతులతో కొడుతూ. ఏంటి, పిలిస్తే పిలువు, నేనేమైనా పరాయి వాడినా? నే మొగుడ్నే కదా, నా పెళ్ళాన్ని నేను ఎత్తుకుంటే ఎవరేమంటారు? పైగా నిన్నే తిడతారు, ఇలాంటివన్నీ గట్టిగా అరిచి మాట్లాడతావా అని. వదులు బే, వదులు అని హారిక సంజయ్ని కొట్టేస్తోంది చేతులతో. తన రూమ్లోకి తీసుకువెళ్ళి కిందికి దింపి చిట్టి మొహంలో మొహం పెట్టి చూస్తూ, నిజం చెప్పు చిట్టి, మార్నింగ్ ముద్దు పెట్టుకున్నాం కదా, నువ్వు కూడా టెంప్ట్ అయ్యావు కదా, నీకు ఫీలింగ్స్ రాలేదా? చిట్టి కళ్ళలోకి చూస్తూ అడిగాడు సంజయ్. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నన్ను వెళ్ళని, అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చూస్తోంది. అస్సలు వెళ్ళనివ్వను, నువ్వు నాతో మాట్లాడాల్సిందే. తన చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. సంజయ్ కళ్ళల్లోకి చూడలేక సిగ్గుపడుతూ, ఏయ్, ఏంట్రా నువ్వు, ఇది కరెక్ట్ కాదు, నన్ను వెళ్ళని. నాకు తెలుసు చిట్టి, నీకు కూడా ఇష్టమే, కానీ బెట్టి చేస్తున్నావు. నేను నిన్ను బలవంతం చేయను, నీకు ఇష్టమైనప్పుడే ఇద్దరం ఒక్కటే అవుదాం. కానీ అప్పటి వరకు నాతో నిద్రపోవచ్చు కదా, కనీసం నిన్ను చూస్తూ అయినా నిద్రపోతాను. కిందకి వెళ్ళిపోయి నిద్రపోతే ఎలా? నేనేం కావాలి చెప్పు అన్నాడు సంజయ్ చిట్టి బెడ్ వైపు చూపించి. ఏంట్రా ఇది, ఈ డెకరేషన్ ఏంటి? నీ ఎంకమ్మ అంటే ఏంట్రా నీ ఉద్దేశం? పువ్వులతో చాలా అందంగా అలంకరించి ఉన్న మంచాన్ని చూసి షాక్ అయిపోయింది. అందుకే చిట్టి, నాకు నిద్ర పట్టట్లేదు, ఏదేదో ఇమాజినేషన్ చేసుకుంటున్నాను. ఆహా, ఈరోజు నువ్వు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఏంట్రా నువ్వు ఇంత ఫాస్ట్గా ఉన్నావు? ఉదయం నుంచి అందుకే నన్ను ఇలా చూస్తున్నావా? ఎప్పుడూ లేనిది నన్ను గట్టిగా పట్టుకుని కిస్ కూడా చేశావు. నేను ఓకే అంటాను అన్న నమ్మకంతోనే ఇదంతా రెడీ చేశావా? ఇన్ని రోజెస్ ఎప్పుడు తెచ్చావురా? నేను ఇంకా దీనికి రెడీగా లేను సంజు, ప్లీజ్ నన్ను వెళ్ళని. చాలా కంగారు పడిపోతూ ఆ రూమ్లో నుంచి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తోంది హారిక. ఏయ్, మాటలకి కూడా భయమేనా? ఎందుకలా నాకు దూరం దూరంగా వెళ్ళిపోతున్నావు? తన చేతిని పట్టుకుని ఆపాడు సంజయ్. నీ ఎంకమ్మ, అసలు ఏంట్రా నువ్వు? ఇలా మెడలో సడన్గా తాళి కట్టేసి ఇలా నువ్వు అన్నిటికీ నన్ను రెడీ అయిపోమంటే ఎలాగా? నాకు నువ్వు దగ్గరగా వస్తుంటేనే భయం వేస్తుంది. 2 days కూడా కాలేదు మన పెళ్ళయ్యి, అప్పుడే ఇలా అంటే నేను దీనికి రెడీగా లేను. కానీ నీకు కావాలంటే చెప్పు, నీకోసం ఒప్పుకుంటాను అంది హారిక సంజయ్ కళ్ళల్లోకి సూటిగా చూడలేక కిందకి చూస్తూ. లేదు చిట్టి, నీకు ఇష్టం లేకుండా నేనేం చెయ్యను, నా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటానులే, నువ్వు భయపడకు చిట్టి. మా ఫ్రెండ్స్తో కూడా మాట్లాడాను, వాళ్ళు పెళ్ళైన రోజు నైటే ఇలా చేశారంట. సో నేను కూడా అలాగే ప్లాన్ చేశాను.
ఇట్స్ ఓకే, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నువ్వు నా దానివి. ఇద్దరికీ ఇష్టమైనప్పుడే సరేనా అన్నాడు. తను ఇంకా ఎక్కువ మాట్లాడితే చిట్టి కంగారు పడిపోతుందని చిట్టిని దగ్గరగా తీసుకుని హగ్ చేసుకున్నాడు సంజయ్. అప్పుడే అటుగా వెళ్తున్న లక్ష్మి, ఏంటి ఇంకా సంజయ్ నిద్రపోలేదా, ఇంత లేట్ అయింది అనుకుంటూ సంజయ్ రూమ్లోకి వచ్చింది. హారిక సంజయ్ చాలా దగ్గరగా క్లోజ్గా ఉండడం, తాను వచ్చిన సంగతి కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయకపోవడం, మంచం మీద పువ్వులతో డెకరేట్ చేసి ఉండడం చూస్తూ, చిట్టి నువ్వు ఈ రూమ్లోకి ఎందుకు వచ్చావు? ఒరే సంజు, ఏం చేస్తున్నావురా? ఈ డెకరేషన్ అంతా ఏంటి? గట్టిగా అంది. అంతే, ఇద్దరు ఉలిక్కి పడ్డారు. ఒకరికి ఒకరు దూరం జరిగారు. అసలు ఏం జరుగుతోంది సంజు? మర్చిపోయావా? పెళ్ళి చేసుకునేటప్పుడు నువ్వేం చెప్పావు? చిట్టికి నమ్మకం కలిగించడానికి మాత్రమే ఈ పెళ్ళి అన్నావు కదరా. జయదేవ్ అంకుల్ కోలుకున్నాక నిజంగా పెళ్లి చేసుకుంటా అన్నావు. ఈలోపే ఇదంతా ఏంటి? అయినా ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ ముహూర్తాలుంటాయి. పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. నువ్వు రామ్మా చిట్టి అంటూ చిట్టి చెయ్యి పట్టుకుని బయటికి తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తోంది లక్ష్మి. ఆంటీ ఆంటీ లేదా ఆంటీ, నేను సంజుతోనే ఉంటాను. వాడు నన్ను ఏమీ చేయడు. వాడికి తెలియక ఇలా డెకరేట్ చేశాడంతే. నేను సంజుని నమ్ముతున్నాను ఆంటీ. వాడితోనే నిద్రపోతాను. లేకపోతే పాపం సంజు నిద్రపోడు. నైట్ అంతా నా గురించి ఆలోచిస్తూ మెలకువగా కూర్చున్నాడు అంది హారిక. అసలు లక్ష్మికి ఏమీ అర్థం కాలేదు. ఇద్దరిని మార్చి మార్చి చూస్తోంది. అసలు ఏంటో మీ ఇద్దరు. ఉదయమే కదా వాడికి భయపడి నా రూంలోకి పరిగెత్తుకుంటూ వచ్చావు. ఇప్పుడేమో నేను రమ్మంటే రాను అంటున్నావు. సరే జాగ్రత్త. వాడు ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నాతో చెప్పు. అంతేగాని వాడు చెప్పిందల్లా చెయ్యకు. ఒకటి గుర్తుపెట్టుకో చిట్టి, మీకు పెళ్ళి అయినా కానట్లే, అర్థమైందా? అలాగే అన్నట్లు తల ఊపుతోంది చిట్టి. నీకేం అర్థమైందో నాకు తెలియట్లేదు. మీ డాడ్ కోలుకున్నాక ఆయన కళ్ళ ముందు మీకు నిజంగా పెళ్లి చేస్తాము. అప్పటి వరకు ఇద్దరు కంట్రోల్గా ఉండండి. గ్యాప్ మెయింటైన్ చెయ్యండి. అది మీకు మాకు అందరికీ మంచిది అని లక్ష్మి ఇద్దరికీ జాగ్రత్తలు చెబుతూ బయటికి నడిచింది. నువ్వు సూపర్ చిట్టి. అమ్మని చూడగానే కొంచెం ఏదో ఫీల్, మాట్లాడలేకపోయాను. నువ్వు భలే హ్యాండిల్ చేశావు. రా హక్ చేసుకుందాం అంటూ చేతులు చాపాడు సంజయ్. లక్ష్మి అటు వెళ్ళిపోగానే చూస్తూ, ఏంట్రా హక్ చేసుకునేది? అత్తయ్య నాతో ఏం చెప్పింది? గ్యాప్ మెయింటైన్ చేద్దాము నవ్వుతూ అంది హారిక. కొంచెం గ్యాప్ తగ్గించి ఎక్కువ గ్యాప్ మెయింటైన్ చేద్దాము అంటూ చిట్టిని ఎత్తుకు తీసుకువెళ్ళి దగ్గరగా పడుకోపెట్టుకుని నిద్రపోయాడు సంజయ్. ఒరే నాకు ఊపిరి ఆడట్లేదు, కాళ్ళు చేతులు ప్లీజ్ నా మీద నుంచి తీయరా అంటూ సంజయ్ని పక్కకు తోసేస్తూ కొంచెం దూరం జరిగి నిద్రపోతోంది హారిక. సంజయ్ తన వైపు అలాగే చూస్తున్నాడు. ఎందుకురా అలా చూస్తున్నావు? సిగ్గుపడుతూ అంది హారిక. సమాధానం చెప్పట్లేదు, అలాగే చూస్తున్నాడు. ఓయ్, నీతోనే మాట్లాడుతున్నాను. నీకు కళ్ళు తెరిచి నిద్రపోయే అలవాటేమైనా ఉందా అంది హారిక. అవును చిట్టి, 1 year బ్యాక్ నుంచి ఈ అలవాటు మొదలయ్యింది. కళ్ళు మూస్తే చాలు ఓ రాక్షసి కనిపిస్తుంది. దానిని చూస్తూ చూస్తూ అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అన్నాడు సంజయ్. అంటే నేను రాక్షసినా? కోపంగా మొహం పెట్టి అంది హారిక. అవునే, నువ్వు నా అందాల రాక్షసివి. నవ్వుతూ దూరంగా పడుకున్న చిట్టిని దగ్గరగా తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి అన్నాడు సంజయ్. హారిక పెదవుల మీద చిరునవ్వు. ఇద్దరూ రాత్రంతా కబుర్లు చెప్పుకున్నారు. తెల్లవారుజామున నిద్రపోయారు. హాస్పిటల్ నుంచి సింధు అదే పనిగా ఫోన్ చేస్తోంది. మంచి నిద్రలో ఉన్న హారిక సంజయ్ ఫోన్ ఎంతలాగా రింగ్ అవుతున్నా నిద్ర లేవట్లేదు. ఇదేంటి, ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేయరు? ఒకసారి ల్యాండ్లైన్ నెంబర్కి కాల్ చేస్తాను అనుకుంటూ ల్యాండ్లైన్ ఫోన్కి కాల్ చేసింది సింధు. పికప్ ద ఫోన్. ఎవరు కాల్ లిఫ్ట్ చేయరేంటి? అందరూ మంచి నిద్రలో ఉన్నారేమో. అజయ్ అంకుల్కి కాల్ చేస్తే అనుకుంటూ వెంటనే అజయ్ నెంబర్కి కాల్ చేసింది సింధు. 2-3 సార్లు రింగ్ అవ్వగానే లిఫ్ట్ చేశాడు అజయ్. అమ్మయ్యా, అంకుల్ మీరైనా కాల్ లిఫ్ట్ చేశారు. సింధు గొంతులో కంగారుని అబ్జర్వ్ చేస్తూ, ఏమైందమ్మా, అంతా బాగానే ఉంది కదా అన్నాడు అజయ్. అంకుల్ అంతా బాగానే ఉంది. మీకు నేను ఒక గుడ్ న్యూస్ చెప్పాలి.
పెదనాన్నకి లైట్గా స్పృహ వస్తోంది. కళ్ళు తెరిచి చూస్తున్నారు, కానీ ఎక్కువసేపు స్పృహలో ఉండట్లేదు. కానీ ఇది కూడా చాలా గుడ్ న్యూస్, ఆయన కోలుకుంటున్నారు. ఈ విషయం వెంటనే చిట్టికి చెప్పండి అని గడగడ సంతోషంగా మాట్లాడుతోంది సింధు. నిజమా సింధు? ఇప్పుడే చెప్తానమ్మా అంటూ కాల్ కట్ చేశాడు అజయ్. ఏంటండి ఇంత రాత్రిపూట ఫోన్ ఎవరు అంది అలివేలు. సింధు కాల్ చేసింది అలివేలు. అంతా భగవంతుడి దయ, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది అనడానికి నిదర్శనం. జయదేవ్ స్పృహలోకి వచ్చాడట, ఇప్పుడే కళ్ళు తెరిచి చూస్తున్నాడుట. చిట్టి వాళ్ళకి చెప్పి వస్తాను అంటూ చిట్టి రూమ్ వైపు అడుగులు వేశాడు అజయ్. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.